హాయ్ గాయ్స్, నేను మీ సిద్దిక్. ఈరోజు మనం బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. మనం పేషెంట్ కి బ్లడ్ ఎక్కించేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి తర్వాత బ్లడ్ ఎక్కిస్తారు. కానీ ఇలా కాకుండా తప్పుడు బ్లడ్ కానీ ఎక్కించినట్లయితే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం. గాయస్, మనం బ్లడ్ గ్రూప్ గురించి కొంత అవగాహన ఉంటే ప్రమాదంలో ఉండే వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చు. బ్లడ్ గ్రూప్ గురించి పూర్తి అవగాహన కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఏ ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి అని నిర్ణయించేది మన బాడీలో ఉండే యాంటీజెన్స్. ఇవి మన బాడీలో ఉండే తెల్లరక్త కణాలతో కలిసి ఒక రకమైన శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ శక్తి మన బాడీలో ఉండే బ్యాక్టీరియాను, ఇన్ఫెక్షన్ ను నిర్మూలిస్తుంది. మన బాడీలో రెండు రకాల కణాలు ఉంటాయి: తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాల్లో యాంటీజెన్ అనేది ఉంటుంది. తెల్ల రక్త కణాలలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాలలో ఉండే యాంటీజెన్స్ ని బేస్ చేసుకొని 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, అలాగే ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఇవి మన బ్లడ్ లో ఉండే యాంటీజెన్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనం చూసుకున్నట్లయితే మన బ్లడ్ లో యాంటీజెన్ ఏ ఉంటే మన బ్లడ్ గ్రూప్ ఏ అవుతుంది. మన బ్లడ్ లో బి యాంటీజెన్ అనేది ఉంటే మన బ్లడ్ గ్రూప్ బి అవుతుంది. అలా కాకుండా యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి రెండు గాని ఉన్నట్లయితే మన బ్లడ్ గ్రూప్ ఏ బి అవుతుంది. అలా కాకుండా కొన్ని బ్లడ్లలో ఎలాంటి యాంటీజెన్ అనేది ఉండదు, అప్పుడు మన బ్లడ్ గ్రూప్ ఓ అవుతుంది. ఇంతవరకు ఓకే. మరి పాజిటివ్, నెగిటివ్ లను ఎలా నిర్ధారించాలి అంటే మన బ్లడ్ లో ఉండే ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది నిర్ధారిస్తుంది. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది మన బ్లడ్ లో ఉంటే మన బ్లడ్ పాజిటివ్ అవుతుంది. మన బ్లడ్ లో ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది లేకపోతే మన బ్లడ్ నెగిటివ్ అవుతుంది. మనం ఏ పేషెంట్ కైనా బ్లడ్ ఎక్కించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్ చేసి తర్వాత ఎక్కించాలి. మనం ఏ పేషెంట్ కి ఏ బ్లడ్ ఎక్కించాలి, ఏ పేషెంట్ కి ఏ బ్లడ్ అనేది డొనేట్ చేయవచ్చు అనేది ఈ చార్ట్ లో మనం చూసుకోవచ్చు. ఈ చార్ట్ లో మీరు గమనించినట్లయితే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికే బ్లడ్ డొనేట్ చేయవచ్చు. నెగిటివ్ బ్లడ్ ఉన్నవారు పాజిటివ్ మరియు నెగిటివ్ బ్లడ్ ఉన్న వారికి ఇద్దరికి బ్లడ్ అనేది డొనేట్ చేయవచ్చు. ఈ చార్ట్ లో మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఏ బ్లడ్ గ్రూప్ కైనా డొనేట్ చేయవచ్చు. ఈ బ్లడ్ ని యూనివర్సల్ డోనర్ అని అంటారు. ఇంకొకటి గమనించినట్లయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఏ బ్లడ్ గ్రూప్ నుంచి అయినా రిసీవ్ చేసుకోవచ్చు. దీనిని యూనివర్సల్ రిసీవర్ అని కూడా అంటారు. మనం ఇన్ని బ్లడ్ గ్రూప్స్ చూసుకున్నాం కదా, బ్లడ్ గ్రూప్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పరికరాలు చూసుకుందాము. గ్లౌస్, కాటన్, స్లైడ్ ఒకటి కావాలి, 3 టిప్స్ తీసుకోవాలి, గ్రూపింగ్ కిట్ ఒకటి, ఇంకా పిల్లర్ ఒకటి తీసుకోవాలి. తర్వాత మనం ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకొని ఫస్ట్ గ్లౌస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శాంపిల్ పేషెంట్ ద్వారా కలెక్ట్ చేసి ఒక ఈడిటిఏ ట్యూబ్లో వేసుకోవాలి. మనం ఈడిటిఏ ట్యూబ్లో ఎందుకు వేసుకుంటామంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండడానికి. ఇది ఈడిటిఏ బ్లడ్ అన్నమాట. దీనిని ఇలా బాగా ఎక్కువసేపు మిక్స్ చేయాలి. ఇక్కడ నుండి మన మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక తీసుకున్న పిల్లర్ని తీసుకొని ఒక 3 డ్రాప్స్ బ్లడ్ తీసుకొని 3 సర్కిల్స్లో 1 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఆ శాంపిల్ అనేది పక్కన పెట్టేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ గ్రూప్ కిట్ తీసుకున్నప్పుడు దాని మీద ఎక్స్పైర్ డేట్ అనేది చూసుకోవాలి. ఇది 2025 దాకా ఉంది. నా దగ్గర ఆల్టర్నేట్ ఇంకోటి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీంతో చేస్తాను. ఓకే, యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి,
యాంటీజెన్ డి, దీనిని యాంటీజెన్ ఓ అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాంటీజెన్ ఏ అనేది వేసుకుందాం. తర్వాత యాంటీజెన్ బి అనేది వేసుకుందాం. తర్వాత యాంటీజెన్ ఓ అనేది వేసుకోవాలి. ఈ మూడిటిని 1 నిమిషం పాటు మనం మిక్స్ చేయాలి. ఇలా సర్కిల్లో నుంచి బయటికి వెళ్ళకుండా సర్కిల్ లోపలే మిక్స్ అనేది చేయాలి. ఒక సర్కిల్కి యూస్ చేసిన టిప్ అనేది ఇంకో సర్కిల్కి యూస్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్లైడ్ని కొంచెం పైకెత్తి ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు క్లమ్పింగ్స్ అనేది ఏర్పడతాయి. దీనినే అగ్లూటినేషన్ అని అంటారు. ఈ అగ్లూటినేషన్ ఎలా కనుగొనాలి అంటే, మనకు పాలు విరిగినట్టు కనబడితే అగ్లూటినేషన్ ఏర్పడింది అని అర్థం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 రకాల యాంటీజెన్స్ అనేవి ఉన్నాయి, 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. మనం ముందుగా యాంటీజెన్స్ గురించి చూసుకుంటే, ఏలో అగ్లూటినేషన్ ఉంది, బిలో అగ్లూటినేషన్ లేదు, అలాగే ఓలో అగ్లూటినేషన్ అనేది ఉంది, దీనిని డి కూడా అని అంటారు. ఇలా ఏలో డిలో అగ్లూటినేషన్ వచ్చి బిలో అగ్లూటినేషన్ రాకపోతే దీనిని ఏ పాజిటివ్ అని అంటారు. అలాగే దాని కింద ఏలో అగ్లూటినేషన్ వచ్చి బిలో ఓలో అగ్లూటినేషన్ రాకపోతే దీనిని ఏ నెగిటివ్ అని అంటారు. అలాగే ఏలో అగ్లూటినేషన్ రాకుండా బిలో ఓలో అగ్లూటినేషన్ వస్తే దీనిని బి పాజిటివ్ అంటారు. అలాగే ఏలో అగ్లూటినేషన్ రాకుండా బిలో అగ్లూటినేషన్ వస్తే మళ్ళీ ఓలో అగ్లూటినేషన్ రాకపోతే దీనిని బి నెగిటివ్ అని అంటారు. ఏలో బిలో ఓలో మూడిట్లో అగ్లూటినేషన్ వస్తే ఏబి పాజిటివ్ అని అంటారు. అలాగే ఏలో బిలో అగ్లూటినేషన్ వచ్చి ఓలో అగ్లూటినేషన్ రాకపోతే ఏబి నెగిటివ్ అని అంటారు. అలాగే ఏలో బిలో అగ్లూటినేషన్ రాకుండా ఓలో మాత్రం అగ్లూటినేషన్ వస్తే దీనిని ఓ పాజిటివ్ అంటారు. ఏలో బిలో ఓలో మూడిట్లో అగ్లూటినేషన్ అనేది రాకపోతే దీనిని ఓ నెగిటివ్ అని అంటారు. ఈ 8 రకాల బ్లడ్ గ్రూప్స్ కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ కూడా ఉంది. ఇది అరుదైన బ్లడ్ గ్రూప్. ఇది లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ పేరు బాంబాయి బ్లడ్ గ్రూప్. మొట్టమొదట బాంబాయిలో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని కనుగొన్నారు. అందువల్ల బాంబాయి బ్లడ్ గ్రూప్ అనే పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామం HH. ఈ బ్లడ్ గ్రూప్ అనేది 1901లో కార్ల్ ల్యాన్స్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇలా మనుషులలోనే కాకుండా జంతువుల్లో కూడా వివిధ పేరుతో బ్లడ్ గ్రూప్స్ అనేది ఉంటాయి. మనం డాగ్స్ లో చూసుకున్నట్లయితే 13 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఆవులలో చూసుకున్నట్లయితే 19 రకాల బ్లడ్ గ్రూప్స్ అనేది ఉంటాయి. ఈ వీడియోలో మీకు బ్లడ్ గ్రూప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.